వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ వెరీ వెరీ వామ్ వెల్కమ్ అండి. ఎందుకంటే మేము ఎప్పుడు పిలిచినా కానీ మీరు వచ్చారు, మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ ఈరోజు నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ ఒకేషన్. ఎందుకంటే ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు మనం అనుకుంటాం సినిమా సక్సెస్ అవుద్దా లేదా, కథ బాగుంది, పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ రోజు అండి, టుడే ఇస్ ద డే వి సెలబ్రేట్ అ లాట్ బికాజ్ మాకు ఒక ఒకేషన్ కాదండి, చాలా ఒకేషన్స్ కలిసి వచ్చినాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా ప్లాటినం డిస్క్, యాక్చువల్లీ మా మా సాంగ్స్ చాలా బాగా ప్లే అవుతూ లైక్ ఆల్ ద రాగా ఆల్ దీస్ టాప్ వెబ్సైట్స్లో #1 #2 పొజిషన్కి వెళ్ళింది. అండ్ సో వీఆర్ సెలబ్రేటింగ్ ద ప్లాటినం డిస్క్ ఫంక్షన్. అండ్ అదే కాదండి, ఈరోజు ద సినిమా ఇస్ బికమ్ అ వెరీ బిగ్ హిట్ అండ్ పబ్లిక్ సినిమాని యాక్సెప్ట్ చేశారు. సో ద రెవెన్యూ పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో దాట్ ఈస్ అనదర్ సెలబ్రేషన్ అండి. అండ్ అలాగే నేను ఆ హ్యాట్రిక్ అవన్నీ అంటారు, ఐ డు నాట్ బిలీవ్ ఇన్ దాట్, బట్ వెల్, ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో నా 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 జర్నీ ఆగదు, ఇంకా సినిమాలు మంచి సినిమాలు చేస్తూ వెళ్ళాలి. సో అలా క్యాలిక్యులేషన్స్ ఏమీ పెట్టకుండా. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ వీ వాంట్ థ్యాంక్ ద మీడియా అండి. ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మా సినిమాని పబ్లిక్ వరకు తీసుకెళ్ళిన కారణం ఇస్ ద మీడియా. అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మీడియా దట్ వీఆర్ హియర్ అండ్ మేము ఎంత హ్యాపీగా ఉన్నాం. అండ్ పీపుల్ హ్యావ్ కమ్ టు ద థియేటర్స్. ఒక డిఫరెంట్ పాయింట్ని పీపుల్ యాక్సెప్ట్ చేసిన కారణం ఇస్ ద మీడియా. సో ఈ 3 పాయింట్స్కి మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ వీ వాంట్ హ్యావ్ అ హ్యూజ్ పార్టీ, వీ గోన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ పార్టీస్ ఫర్ సూర్య వర్సెస్ సూర్య. అండ్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద సెలబ్రేషన్ అండి. అండ్ ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఫిలిం తీసిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, తన గురించి ఒక 2 మాటలు చెప్పాలి. నేను ఎప్పుడు చెప్పలేకపోయాను బికాజ్ నేను ఆడియో ఫంక్షన్లో ఆడియో గురించి మాట్లాడా, ట్రైలర్ గురించి మాట్లాడా. బట్ డైరెక్టర్ కార్తిక్ రియలీ, నిన్న నేను యాక్చువల్లీ 15th 14th డే అండి, ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్తే ఆల్మోస్ట్ 80% ఫుల్ క్రౌడ్తో దే వర్ ఎంజాయింగ్ దెమ్ సెల్వ్స్ అ లాట్. అండ్ సీరియస్లీ అది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. ఎందుకంటే సినిమా బాగాలేకపోతే మ్యాట్నీ షో నుంచి ఎవరు ఉండరు. ఈవినింగ్ షో నాకు తెలుసు, నా బ్యాడ్ సినిమాలు, నేను చేసిన ఫ్లాప్ సినిమాల్లో కూడా నోబడీ ఈస్ దేర్. బట్ ఈ సినిమాకి 2వ వారం ఆల్మోస్ట్ 14-15 days క్రాస్ అయ్యి కూడా పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్స్ ఎంజాయింగ్. అంటే నిజంగా ఇట్స్ అ హ్యూజ్ క్రెడిట్ టు ద డైరెక్టర్. ఎందుకంటే పీపుల్ ఒక థియేటర్కి రావాలంటే చాలా కష్టం అండి, బికాస్ యూ ఆర్ హ్యావింగ్ క్రికెట్ మ్యాచెస్, యూఆర్ హ్యావింగ్ ఎగ్జామ్స్, యూఆర్ హ్యావింగ్ ఎంటర్టైన్మెంట్. టీవీలోనే 2-3 సినిమాలు, హ్యాపీ డేస్ వస్తుంటుంది, కార్తికేయ వస్తుంటుంది. అయినా కానీ సూర్య వర్సెస్ సూర్య చూడడానికి రావడం అన్నది ఆ పుల్ ఇస్ ద డైరెక్టర్లో ఉన్న కాన్సెప్ట్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కార్తిక్. అండ్ నేను ఐ వాంట్ టు మేక్ అనదర్ స్టేట్మెంట్ అండి, దట్ 100% కార్తిక్ ఇస్ బ్రిలియంట్ డైరెక్టర్. నేను తనతో వెరీ సూన్ ఇంకో ఫిల్మ్ కూడా చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ కార్తిక్ బాయ్, వీఆర్ వర్కింగ్ అగైన్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ అండి శివకుమార్ గారు. ఏ ప్రొడ్యూసర్ అయినా భయపడతారండి, ఎందుకంటే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్, హీరో ఎండ్లోకి బయటకు రాలేడు, ఇదేది అంటే ఏంటిది. అండ్ చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా అన్నారు అది. బట్ రియలీ ధైర్యవంతుడైన, రియలీ చాలా హార్ట్ కరేజ్ ఉన్న మా ప్రొడ్యూసర్ శివకుమార్ సార్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఇంత వెరైటీ సినిమాని ఆయన ఎంకరేజ్ చేశారు, సినిమాని సూపర్ ప్రమోషన్ చేశారు. అండ్ ఒక హీరోకి కానీ ఒక డైరెక్టర్ కానీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంతా ఇచ్చి ఈరోజు సినిమాని నిలబెట్టి సినిమాని హిట్ చేశారు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ హ్యాపీ. ఎందుకంటే వెన్ సంబడి ఇన్వెస్ట్ ఇన్ ద ఫిల్మ్ అండి, వాళ్ళకి డబ్బులు రిటర్న్ వస్తేనే చాలా మంచిదండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ శివకుమార్ సార్ ఆయన మన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను సూర్యతో చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఇంకా ప్రతి ఇయర్ ఒక ఫిల్మ్ 2 ఫిల్మ్స్ తీస్తానని. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలి. అండ్ మేమందరం మీతో సపోర్ట్ ఉంటాం, వీఆర్ ఆల్వేస్ దేర్. మంచి మంచి టెక్నీషియన్స్ మీరు ఇంకా తీసుకురావాలి, మంచి డైరెక్టర్స్ ఛాన్స్ ఇవ్వాలి, మంచి యాక్టర్స్కి మీరు ఛాన్స్ ఇవ్వాలి. అండ్ నేను మొన్న ఒక సెల్ఫీ టూర్కి వెళ్ళానండి, మొత్తం అందరితో పాటు సెల్ఫీలు దిగుతూ నేను ఐ వెంట్ ఫర్ అ సెల్ఫీ టూర్. అండ్ ఎనీవేర్ ఐ వెంట్ ఇట్ వాస్ యునానిమస్ రెస్పాన్స్. అండ్ వీక్ డేస్లో కూడా సినిమా వాజ్ రన్నింగ్ వెరీ వెల్. అండ్ అందరూ ఒకటే అడుగుతున్నారు, తనికెళ్ళ బర్ని గారు ఎలా ఉన్నారు, ఎరసామ్ గారు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ మా ఏజ్లెస్ ఫ్రెండ్షిప్ హెస్ బీన్ అ బ్లాక్ బస్టర్ ఏదంటే రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. నిజంగా ఒక ట్యాంక్ బండ్ ఎపిసోడ్ కానివ్వండి, ఆ కభీ ఖుషీ కభీ గమ్ ఎపిసోడ్ కానివ్వండి, పీపుల్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ద ఫిలిం. అండ్ ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కుర్రాడ్లాగా మాతోటి నైట్ 2 o'clock 3 o'clock వరకు కుర్రాడు. వెల్ ఇట్స్ ఆల్ హ్యాపీ మూమెంట్స్. రాత్రి 3 o'clock పామ్ ఆయన భయం వేసేది అనమాట, తనికెళ్ళ బర్ని గారు ఏంటి ఉంటారా 3 వరకు 4 వరకు. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ బీన్ విత్ అస్. అండ్ నిజంగా ఆయన ఒక డైరెక్టరే కాదు, సినిమాకి రైటర్గా కూడా హెల్ప్ చేశారు. ఆయన పోయమ్స్ రాస్తారు. ఐ వెంట్ టు మూవీ థియేటర్ అని చూస్తున్నప్పుడు ఆయన లాస్ట్లో పాట పాడతారండి. ఏంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నా బాగా పాడగలుగుతానని చెప్పి ఒక పాట పాడతారు. దానికి సూపర్ రెస్పాన్స్, అంకుల్స్ ఆంటీస్ క్లాప్స్ కొట్టి మరి దేవర్ లాఫింగ్. సో నేను కూడా కొట్టాను. బట్ రియలీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ యూ బ్రో, సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ మా తాగుబోతు రమేష్ బాయ్, నిజంగా అందరూ నేను ఎక్కడికైనా కుల్ఫీలు బటర్ స్కాచ్ అని అడుగుతున్నారు, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ హిమ్. నేను అన్నాను రమేష్ బాయ్ వస్తాడని. అండ్ చందు మై రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కార్తికేయ, హీస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈరోజు మేము సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నాం అంటే బికాస్ ఆఫ్ చందు. సో థ్యాంక్ యూ చందు బాయ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే మా నైజాం డిస్ట్రిబ్యూటర్ వాసు గారికి, నిజంగా నా బిగ్గెస్ట్ రిలీజ్ అండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ గైస్, సీరియస్లీ. ఎందుకంటే 2 హిట్ సినిమాల తర్వాత ఒక మార్కెట్ ఎలా స్ట్రాటజీ చేయాలని చెప్పేసి వాసు గారు చేశారు. అండ్ ఈరోజు వీ హెవ్ గాట్ గ్రేట్ రెస్పాన్స్ ఫ్రమ్ అండి. ఈ రోజుకి మా సినిమా ఇస్ దేర్ ఇన్ అబౌట్ 30 to 40 థియేటర్స్ ఇన్ ఓన్లీ సిటీ అండి. 250 థియేటర్లలో సినిమా ఆడుతుంది సూపర్గా. అండ్ స్టిల్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాచింగ్. సో ఇట్స్ అ హ్యూజ్
రీజన్ ఫర్ సెలబ్రేషన్. అండ్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా నేను తీద్దాం, ఐ వాంట్ డూ మోర్ గుడ్ ఫిల్మ్స్. నేను తొందర ఏం పడనండి, ఏ సినిమా వెంటనే ఓకే చేసేయాలి కదా అని చెప్పి చేయను. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, మంచి పీపుల్ పల్స్కి నచ్చే సినిమాలు నేను చేద్దాం ట్రై చేస్తాను. బికాజ్ నేను చేసిన ప్రతి సినిమా పీపుల్ షుడ్ అప్రిషియేట్ అండ్ పీపుల్ షుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్. నేను ఆ సెల్ఫీ టూర్లో కూడా చాలామంది వచ్చున్నారు, మీరు చాలా బాగా సినిమాలు చేస్తారండి, దయచేసి ఇలాగే కంటిన్యూ అవ్వండి అని. అది ఎంతవరకు సాధ్యమో తెలియదు, బట్ ఐఎమ్ గోట్ గివ్ మై బెస్ట్, ఐఎమ్ గోట్ గివ్ మై 100%. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ద పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇంత మంచి సినిమాని ఇంత బాగా యాక్సెప్ట్ చేసి, నాకు ఎప్పుడు భయం అంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని, బట్ ఇన్ని క్రౌడ్స్ వస్తున్నారంటే దే హావ్ యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గైస్. మా టీమ్కి థ్యాంక్స్, పబ్లిక్కి థ్యాంక్స్, సినిమాకి వచ్చి చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్, పైరసీ కాకుండా మీరు థియేటర్లో వచ్చి చూస్తున్నారు. సో దట్స్ అ ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఫర్ అస్. అండ్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ ఈరోజు సూర్య వర్సెస్ సూర్య హస్ బికమ్ అ హిట్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ పీపుల్ ఫర్ దిస్ సక్సెస్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. డే 1 నుంచి ఆ ప్రమోషన్లో కూడా వాళ్ళు మాట్లాడే తీరు, ఇప్పుడు నిఖిల్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందంటే, ఇంకేం హీరోయే ఈజ్ ప్రమోటింగ్ హిస్ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్ వండర్ఫుల్. అంటే ఈ అవసరం వల్ల ఏమిటంటే వాళ్ళకి చక్కగా మాట్లాడే గుణం, సభారంజకత్వం, ఇవన్నీ కూడా హీరోలకు వస్తున్నాయి. ప్రతి హీరో, మన నిఖిలనే కదా, ఎవరైనా సరే చక్కగా మాట్లాడుతున్నారు. పూర్వం కేవలం యాంకర్స్, ఏదైనా రైటర్స్ ఇట్లాంటి వాళ్ళే మాట్లాడేది, వాళ్ళ హీరో కూడా అంత ఎనర్జెటిక్గా, అంత ఉత్సాహం. బికాజ్ వాళ్ళు ఇక్కడ ఎందుకు జనరంజకం అవుతుందంటే, మాట్లాడుతున్నప్పుడు ఒకటి సత్యం ఉండాలి అందులో, ఊరికే గాలి పోగేస్తే కుదరదు. అందువల్ల నిఖిల్ చాలా చక్కగా మాట్లాడాడు. అంచేత నిజానికి అందరి తరఫున నిఖిల్ మాట్లాడేసాడు బాగా, నేనేం పెద్ద మాట్లాడక్కర్లేదు. ఫస్ట్ పాయింట్. 2, నా కెరీర్లో ఆరంభమైన 2-3 సినిమాల తర్వాత 4వ సినిమా సూపర్ హిట్, దట్ ఈస్ కాల్డ్ లేడీ స్టైల్. ఆ లేడీ స్టైల్ సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకుని, దిస్ ఇస్ మై 32nd ఇయర్ ఆఫ్ ఇండస్ట్రీ. అయితే ఆ సినిమా సక్సెస్కి కారణం స్క్రిప్టు, డైరెక్షను, పర్ఫార్మెన్స్ అవన్నీ పక్కన పెడితే టీం వర్క్. అంటే ఇది నా పని, అది నీ పని అని కాకుండా సమస్తం అనమాట. ఈవెందో నేను రైటర్ని, కాస్ట్యూమ్ సంగతి, వాటి సంగతి, మేకప్ సంగతి, సెట్ అందరం అన్నిట్లోనూ ఇన్వాల్వ్ ఇవ్వడం వల్ల లేడీ స్టైలర్ వాజ్ అ ఫెంటాస్టిక్ సక్సెస్. ఆ తర్వాత చాలా కాలం తర్వాత చాలా సభల్లో కూడా చెప్పింది, సూర్య వర్సెస్ సూర్య ఈ టీం ఏదైతే ఉందో, ఈ కార్తిక్ వెనుకున్న సైన్యం ఎవరైతే ఉన్నారో, దట్ ఈస్ ద బేసిక్. రైట్ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్, అప్రెంటిస్ నుంచి నిర్మాత దాకా సమస్తం అందరం కలిసి కట్టుగా కృషి చేసే వాళ్ళ ఉత్సాహం చూస్తే నాకు కూడా ఐ రియలీ ఇన్వాల్వ్డ్. ఫస్ట్ అది ఇహ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఓనర్ ఆఫ్ ద షిప్ ఏమో శివకుమార్ గారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అందుకే జనరల్గా ఎప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ గురించే మాట్లాడతారు. ఓనర్ ఆఫ్ ద షిప్ టేక్స్ అ వెరీ రిస్క్. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ ఇందాక చెప్పాడు, ఒక హీరో పగలు ఎండలోకి వస్తే పోతాడు అనేది ఒక నెగిటివ్ ఎలిమెంట్తో ప్రారంభమైన ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తోటి తర్వాత ఒక చిన్న సెంటిమెంటల్ బ్లాక్తో ఎండ్ అవుతుంది. అలాంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేసినందుకు శివకుమార్ గారికి, ఒక కొత్త కాన్సెప్ట్ తోటి రెగ్యులర్ సినిమా చాలా వస్తున్నాయి, ఏదో నాది ఒక కొత్త వే ఓపెన్ చేయాలి అని కార్తిక్ ఈ కథ ఎన్నుకోవడం, వినగానే కొత్త కథ చేస్తున్నాం. ఎందుకంటే చాలాసార్లు అంటాం ఇది చాలా కొత్త కథ, చాలా కొత్త కథ, బ్రహ్మాండంగా ఫ్యామిలీ అంతా కలిసి చేసామన్నాం. అన్ని అబద్ధాలు అవన్నీ. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఇది కొత్త కథ, అది మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. అలాంటి ఒక న్యూ కాన్సెప్ట్ తోటి డైరెక్టర్ రావడం మా అందరితో చాలా చక్కగా, ఐ లవ్ యూ కార్తిక్. చాలా అంటే ఇలాంటి దర్శకుడు ఎంత హాయిగా ఉందో ఇతనితో చేస్తూ ఉంటే. నేను నైట్స్ జనరల్గా నాకు నైట్స్ ఎందుకు బాబు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నామని అవాయిడ్ చేస్తుండేవాడిని. బట్ అతన్ని ఉత్సాహం చూసిన తర్వాత ఏం మాట్లాడేవాడిని, ఆయన ఎప్పుడు పంపిస్తే పాపం ముందు నన్ను పంపించేస్తుండేవాడు. ఎనీహౌ రియల్లీ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ది హోల్ టీమ్. అలాగే ఇందులో చేసిన ప్రతి పాత్ర మిగతా ఇట్స్ ఎ మెమరీ ఫర్ మీ ఆల్సో ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. చాలా నన్ను వెనక్కి తీసుకొచ్చేసి కుర్రాళ్ళలాగా నాతో డ్యాన్సులు, పాటలు, నానా అన్ని గొడవలు చేయించేశారు. ఎర్సమ్ ఇట్స్ వన్ ఆఫ్ మై మెమరబుల్ క్యారెక్టర్ సార్. అందుకనే ఏం చెప్పగలను, ఈ సినిమా ఇంకా బాగా అందరి జనాకర్షణ, జనరంజని అయ్యి దర్శకుడికి ఇంకో మంచి సినిమా చేసే అవకాశం, అందులో మాకు మంచి వేషం, ప్రొడ్యూసర్కి ఇంకొక మంచి సినిమా, ఇలా అవన్నీ అందులో మేమందరం కలిసి చేయాలని. ఇలాగా రియల్లీ ఈ ఎండాకాలం నిజంగా ఎవరికి ఎలా ఉన్నాం, నాకు మాత్రం ఒక ఏసీ లాంటి సినిమా. థ్యాంక్ యూ సో మచ్.
జనరల్గా మనకు తమిళ్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు చూసి చాలా డిఫరెంట్ సినిమాలు చేస్తారు. అలాంటి తమిళ్లోనో, హిందీలోనో, ఇంగ్లీష్లోనో డబ్బు అయితే కానీ మన తెలుగు వాళ్ళు చూడరు అనుకునే స్థితిలో మనం ఉన్నాం. కానీ ఒక కెమెరామెన్ అంటే ఒక కెమెరామెన్ డైరెక్టర్ అవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒక పిసి శ్రీరామ్ గారు కానీ, సంతోష్ శివనన్ గారు కానీ, ద గ్రేట్ ఇండియన్ కెమెరామెన్స్, వాళ్ళు డైరెక్షన్ అయిన సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరి దర్శకులకు కెమెరామెన్ సినిమా తీసిన సినిమాలకు చాలా తేడాలు ఉంటాయి. కథ కానీ, మేకింగ్ కానీ, లవ్ సీన్స్ కానీ. అట్లా కార్తిక్ ఘట్టంనేని ఫస్ట్ టైం ఒక సినిమా చెప్పడమే చాలా కొత్తగా ఉంటుంది. సూర్యునికి హీరోకు పడదంట, రాత్రిపూట బయటికి వెళ్ళాడంట, అంటే డేలో బయటికి రాడు, రాత్రిపూటే బయటికి వస్తాడు అనగానే ఒక తెలియకుండా జిమ్ అంటుంది, అరే ఏదో మంచిగా ఉంది అని. అలాంటి సినిమా చాలా అందంగా బాగా చేసి రొటీన్ సినిమాల్లా కాకుండా కొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఒక కెమెరామెన్గా రెండు మూడు సినిమాలు తీసిన కెమెరామెన్ ఒక హీరోని నమ్మి సినిమా తీసినందుకు నిజంగా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతిసారి నిఖిల్ అన్న సినిమాలు చూసినప్పుడల్లా అన్నా నువ్వు వేరు, అందరు వేరు అని చెప్తూ ఉంటాను నేను నిఖిల్ అన్నకు ప్రతిసారి. అన్న అసలు అది బేసిక్లీ ఏమవుతుందంటే, ఒక ఫోన్ చేసి అరగంట రివ్యూ ఇస్తాడండి. ఆ సినిమా బాగుంటే అరగంట రివ్యూ ఇస్తాడు, సినిమా బాగాలేకున్నా కానీ అరగంట రివ్యూ ఇస్తాడు. సో ఆ హాఫ్ నేను చెప్పి అందుకే రివ్యూ ఛానల్ పెట్టుకో, నువ్వు మంచిగా లేదు అంటే జనరల్గా తమిళ సినిమాలు, ఇంగ్లీష్, హిందీ సినిమాలు చూసినప్పుడల్లా చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతాం. అట్లా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్లందరిలో నిఖిల్ భయ్య వేరు. ఆయన జోనర్ కానీ, ఆయన ఎన్నుకున్న దర్శకులు కానీ, ప్రొడ్యూసర్లు కానీ చాలా డిఫరెంట్గా వెళ్తాడు. అలాంటి సినిమానే ఈ సూర్య వర్సెస్ సూర్య, చాలా డిఫరెంట్ సినిమా. ఇలాంటి సినిమాలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సినిమాలో నాకు ఒక మంచి కుల్ఫీ రమేష్ అనే ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమాలో నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు జనాలు. నాకు చిన్న డౌట్ ఉండేది, నేను రాకపోతే జనాలు చూడరా అని. బట్ ఆ ఒక తెలియని ధీమా నాకు మంచి వేషం ఇచ్చినందుకు, ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వినందుకు నిఖిల్ భాయ్ మీరు అసలు డౌటే తినద్దు, మీరు వేరు అంటే నా ఉద్దేశం మీ సినిమాలు వేరు తెలుగులో అని. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని అవకాశం నాకు ఇచ్చినటువంటి శివకుమార్ గారికి, అలాగే కార్తిక్ ఘట్టనేని గారికి, అలాగే నిఖిల్ మంచి ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ బాయ్. ఫస్ట్ టైం కార్తిక్ ఘట్టనేని నా దగ్గరికి వచ్చి, భయ్యా మనం నిఖిల్ సినిమా చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను, అలాగే చాలా ఛాలెంజింగ్గా కూడా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ని బట్టి మన వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ స్క్రిప్ట్ ఈజ్ ఆస్కింగ్, దాన్ని తగ్గట్టే కార్తిక్ ఘట్టనేని మేము కూర్చొని we pen down all the tunes. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సిచ్యువేషన్స్ తగ్గట్టుగా టు రీచ్ ద సర్టన్ లెవెల్ ఆఫ్ ఎమోషన్. సో we pen down the music. And once again sir, thank you so much for giving me this wonderful project. అలాగే సత్యదేవ్ గారికి కూడా మై గ్రీటింగ్స్ సార్, అలాగే తాగుబోతు రమేష్ గారికి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి, బికాస్ కవరేజ్ చాలా నీట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమా బేసిక్గా కార్తికేయ సినిమా నేను కెమెరా చేశానండి ఆ సినిమాకి. ఆ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన చందుబాయికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి, బికాస్ ఆ సినిమా లేకపోతే నాకు ఈ సినిమా లేదు. సో అలాగే తను ఈ సినిమాకి డైలాగ్స్ కూడా రాశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మోర్ ఎవర్ ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను ఈ కథ చెప్పానండి. సో కథ చెప్తే సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్ని పక్కన పెట్టేసే, క్వాలిటీ సినిమా ఉంటే చాలు, క్వాలిటీ సినిమా ఇవ్వు చాలు అన్నారు నిఖిల్. సో సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ నిఖిల్ భాయ్. అండ్ ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కూడా వెరీ థ్యాంక్ఫుల్. ఈ సినిమాలో నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేశానండి. బర్నీ గారు, తనికెల్ బర్నీ గారు, మధుబాల, షాజీ షెండే గారు, రావు రమేష్ గారు, నెంబర్ ఆఫ్ సీనియర్ ఆర్టిస్ట్, రమేష్ అన్న. సో ఇట్ వాస్ మై ప్రివిలేజ్ షూటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్టిస్ట్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ రియలీ వెల్ అండి. సో అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ టీమ్ వర్క్. సో మా టీం అంతా కూడా ఇక్కడే ఉంది, కొందరు లేరు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త కాన్సెప్ట్ని, కొత్త డైరెక్టర్స్ని, ముఖ్యంగా మా నిఖిల్ గారితో సినిమా చేయడం, దానికి మంచి పాటలు చేసి మా కంపెనీకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. యూట్యూబ్లో కానీ అన్ని విధాలు అన్ని ఛానల్స్లో బాగా లైక్స్ వస్తున్నాయి, మంచి గుడ్ అప్లాజ్ వస్తుంది.
అప్రిషియేట్ సత్య మహాదేవ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ సినిమా ఇంత ఘన విజయాన్ని అందించినటువంటి యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ మా యొక్క సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు దాదాపుగా 11 రోజుల్లో 11 కోట్ల రూపాయల కలెక్షన్, అంటే అది కేవలం ఆదివారం వరకే. మరి 11 డేస్లో 11 crores కలెక్షన్ అనేది ది గ్రాస్ కలెక్షన్. మరి మా యొక్క నిఖిల్ గారి కెరీర్లో మొట్టమొదటిసారిగా సుమారుగా 628 సెంటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా ఇంత ఘన విజయాన్ని సాధించినందుకు మరి దీనికి కారకులైనటువంటి ప్రేక్షక సోదరులు మరియు అదేవిధంగా ఈ యొక్క సినిమాను ఈ యొక్క సక్సెస్లో భాగం పంచుకొని మరి మీకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి విచ్చేసి సహకరించినటువంటి డిస్ట్రిబ్యూటర్లందరికీ పేరు పేరున ప్రత్యేకంగా సురక్ష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎంత మంచి సినిమా తీసినప్పటికీ ఈరోజు రిలీజ్ చేయడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మరి అలాంటి సమయంలో డిస్ట్రిబ్యూటర్లు తప్పకుండా మంచి థియేటర్లు ఇచ్చి ఈ సినిమా ఆడే విధంగా వారు సహకరించారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ